అంటే ఇది చాలా దుర్మార్గమైంది, అప్రజాస్వామికమైంది. దాంట్లో సెకండ్ ఒపీనియన్ ఎవరికి లేదు, ఉండకూడదు కూడా. మనిషి అనుకున్నవాడు, పౌరుడు అనుకున్నవాడు, రాజ్యాంగం నమ్మేవాడు, చట్టాలను నమ్మేవాడు ఎవ్వరు కూడా ఇది మంచిది, చాలా గొప్పది, విద్యార్థులని చాలా బాగు చేస్తుంది, విద్యా వ్యవస్థను బాగు చేస్తుంది, యూనివర్సిటీని బాగు చేస్తుంది అని నాకు తెలిసినంత వరకు ఎవ్వరు కూడా అనుకోరు. విద్యార్థులను బాగు చేయాలన్నా, విద్యా వ్యవస్థను బాగు చేయాలన్నా, యూనివర్సిటీని బాగు చేయాలన్నా కానీ ఆంక్షలతో చేయలేం, నిర్బంధంతో చేయలేం, ఒత్తిడి ద్వారా చేయలేం. ఒకవేళ విద్యార్థులు వాళ్ళకున్న సమస్యల మీద ఏదైనా ఉద్యమాలు చేసినా, పోరాటాలు చేసినా, నిరసనలు చేసినా, లేకపోతే రాస్తారోకో చేసినా, లేకపోతే క్లాసులు బైకాట్ చేసినా, లేకపోతే కాలేజీ బైకాట్ చేసినా, లేకపోతే మొత్తంగానే వాళ్ళు చాలా తీవ్రమైన నిరాహార దీక్షలు కావచ్చు, అమర నిరాహార దీక్షలు కావచ్చు, వాళ్ళని బలిదానం చేసుకునే, ఆత్మార్పణ చేసుకునే చర్యలకు పూనుకున్నా కానీ అది ఏదైనా సరే వీటన్నిటిని కూడా నివారించాలంటే అవి ఖచ్చితంగా చర్చల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. చర్చలు లేకుండా, సామూహిక మీటింగులు లేకుండా ఇవి ఏవి కూడా ఇటువంటి సర్క్యులర్లు కానీ, జీవోలు కానీ, లేకపోతే ప్రకటనలు కానీ, ఆంక్షలు కానీ 100 మంది కాదు 1000 మంది పోలీసు వాళ్ళని పెట్టినా ఇటువంటి ఏవి కూడా సమస్యల పరిష్కారం పోలీసులు ఎంతమందిని పెట్టారు, అది నాకు ఎంట్రీయే లేదు వీళ్ళకి. అవును, పర్మిషన్ తీసుకొని వీళ్ళు ఎంట్రీ కావడానికే వీల్లేదు. ఒక రౌండ్ టేబుల్ పెడితే ఇంతమంది పోలీసులు ఏం చేస్తారు, వీళ్ళందరినీ ఎత్తుకపోతారా? రౌండ్ టేబుల్ జరిగితే పోలీసులు దేనికి? అంటే ఒక భయోత్పాతం సృష్టించి 2 వర్గాల మధ్య యుద్ధం జరుగుతలేదు. అట్లయినా ఏదన్నా ఇల్లు వీళ్ళు రాళ్ళు వేసుకుంటారు, అది కూడా లేదు. అంటే ఏం జరుగుతున్నదో అర్థం కావట్లేదు. ఇప్పుడు యూనివర్సిటీలో కూడా నిజంగానే ఇరు వర్గాల, లేకపోతే ఇరు పార్టీల, లేకపోతే ఇరు విద్యార్థి సంఘాల, లేకపోతే ఇంకా కొన్ని కులాల మధ్య వైరుధ్యం ఉంటే మీరు అనుకోవచ్చు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని. కాబట్టి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎప్పుడైనా 144 సెక్షన్ పెట్టినా, లేకపోతే ఇంకా కొన్ని ఆంక్షలు పెట్టినప్పుడు ఏంటంటే తాత్కాలికం, అదే టెంపరవరీ, ఒక వారానికో, ఒక రోజుకో, 2 రోజులకో, లేకపోతే 1 నెలకో పెడతారు. కానీ ఏకంగా యూనివర్సిటీలో ఒక సర్క్యులర్ జారీ చేసి, అక్కడ ఏంటిది భయంకరమైన సర్క్యులర్ అది. ఎవరు మాట్లాడొద్దు, ఎవరు ప్రశ్నించవద్దు, ఎవరు నిలబడద్దు, ఎవరు ప్లే కార్డు కూడా పట్టుకోవద్దు, మూతి కుట్టలు కట్టుకోవద్దు, ఏవేవో ఉన్నాయి. నా పాయింట్ ఏంటంటే ఇంటర్నల్ విషయాలు డిస్కస్ చేయాలి మనము. వీసీ వైస్ ఛాన్సలర్ ఇండిపెండెంట్ బాడీ, వాళ్ళు సెర్చ్ కమిటీ నియమిస్తుంది, వాళ్ళు ఇండిపెండెంట్ గా పనిచేస్తారు, గవర్నమెంట్ కి వాళ్ళకి సంబంధం లేదు. ఇంకోవైపున ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. డెసిషన్ ఎవరు తీసుకున్నట్టు? కాంగ్రెస్ వాళ్ళని అడిగితే మాకేం సంబంధం, అది వీసీ అంటాడు. వీసీని టచ్ చేసే ప్రయత్నం చేసి ఆ చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడితే ఇది గవర్నమెంటే ఉన్న తెర వెనకాలని వాళ్ళు అంటున్నారు. కానీ ఏం జరుగుతున్నదో అర్థం కాని పరిస్థితి. ఎవరు ఈ సర్క్యులర్ జారీ చేసిన వాళ్ళ ఇంటారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఒక యూనివర్సిటీ అనగానే ముగ్గురు యొక్క ముఖ్య పాత్ర ఉంటది. 1 కేంద్ర ప్రభుత్వం, 2 రాష్ట్ర ప్రభుత్వం, 3 గవర్నర్. ఇక్కడ వీసీల నియామకం అంతా కూడా ఆదేశాలన్నీ కూడా వాళ్ళ నుంచి నియామకాలన్నీ జరుగుతాయి. అంటే ముగ్గురు యొక్క పాత్ర, కేంద్రం పాత్ర, రాష్ట్రం పాత్ర, గవర్నర్ పాత్ర. ఆ రాష్ట్రంలో ఉన్న గవర్నర్ ఎవరైతే ఉంటారో, ఈ యూనివర్సిటీ కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీల యొక్క నియామకాలు కానీ, ఈయన వైస్ ఛాన్సలర్ అయితే గవర్నరే దీని మొత్తంగా ఆయన అధిపతి. కాబట్టి ఇక్కడ మరి ఈ ముగ్గుట్లో కేంద్రం జోక్యం, లేకపోతే కేంద్రం యొక్క హస్తం ఉందా, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర క్యాబినెట్ హస్తం ఉందా, లేకపోతే గవర్నరు ద్వారా ఇటు కేంద్ర ప్రభుత్వానికి మట్టంటకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి మట్టంటకుండా గవర్నర్ ద్వారా ఆదేశాలు ఇప్పించండా. ఎందుకంటే గవర్నర్ పాత్ర చాలా కీలకం ఉంటుంది దీంట్లో. మరి ఈ ముగ్గురు గాక ఒకవేళ ఈ ముగ్గురు పాత్ర లేదనుకుంటే వైస్ ఛాన్సలరు ఏదైనా ఇటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళకు బాడీ ఉంటది. అంటే యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని కాలేజీల ప్రిన్సిపాల్స్ ఎవరైతే ఉంటారో, ప్రిన్సిపాల్స్ మీటింగ్ లోనే ఈ సర్క్యులర్ వచ్చింది కదా అని కొంతమందిని అడిగిన, 1-2 ప్రిన్సిపాల్స్ అడిగితే
లేదు లేదు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు, వాళ్ళు ఇండిపెండెంట్ గా వాళ్ళు ఇచ్చిన సర్క్యులర్ అని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు యూనివర్సిటీ నిర్వహణ అంతా కూడా అయితేనేమో సెనెట్ బాడీ ద్వారా జరుగుతుంది. అంటే ప్రభుత్వం ఎవరినైతే గవర్నర్ ద్వారా కొంతమందిని నియామకం చేస్తుందో నాన్ ప్రొఫెసర్స్ లేదా ప్రిన్సిపాల్స్ ఇట్లా ఉంటారు కదా బయట వ్యక్తులు. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ అనుకూలమైన వాళ్ళు సెనెట్ బాడీలో ఉంటారు. అయితే సెనెట్ బాడీలో మళ్ళీ చీఫ్ వైస్ ఛాన్సలరే ఉంటాడు. సెనెట్ బాడీ నిర్ణయంతో జరగాలి. లేకపోతే వైస్ ఛాన్సలర్ పరిధిలో కింద ఉన్నటువంటి యూనివర్సిటీ పరిధిలో ఉన్న కాలేజీల ప్రిన్సిపల్ అన్న చేయాలి. ఇప్పుడు సెనెట్ బాడీ లేదు, పూర్తి స్థాయి సెనెట్ బాడీ లేదు ఇక్కడ యూనివర్సిటీకి లేదు, ఇంకా నియామకం కావాలి. అదే మరి ప్రిన్సిపాల్స్ అయితే ఉన్నారు. మరి అయితే ప్రిన్సిపాల్ ద్వారానే జరగాలి, ప్రిన్సిపాల్ మీటింగ్ లో జరగాలి. మీరు చెప్పినట్టు మరి బయట కొంతమంది ప్రిన్సిపాల్స్ బయటకు వచ్చి ఇది అక్రమము, ఇది అన్యాయము, ఇది అప్రజాస్వామికము అని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. దీన్ని వెనక్కి తీసుకోవాలని కూడా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నాడు, వేరే ప్రిన్సిపాల్ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అయినప్పుడు ప్రిన్సిపాల్ మీటింగ్ లో జరగలేదు నిర్ణయం అనేది అర్థం అవుతున్నది. సెనెట్ బాడీలో జరగలే. మరి ఎక్కడ జరిగింది? అయితే మీరన్నట్టు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి